దేశమా దేశమా నీ దేవుడెక్కడ? ప్రకృతి విలయతాండవం చేస్తూ ఉంటే, ప్రజలు నెమ్మది లేకుండా చావు బ్రతుకుల మధ్యలో పోరాడుతూ ఉంటే, దేశమా నీ దేవుడెక్కడ? స్త్రీలపై అత్యాచారాలు పెరిగిపోతూ ఉంటే, స్త్రీకి రక్షణే కరువయ్యింది. దేశమా నీ దేవుడెక్కడ? మతోన్మాదం వెర్రి తలలు వేసి వీరవిహాంగం చేస్తూ ఉంటే, ప్రజలు భయం గుప్పట్లో వణికిపోతూ ఉంటే, దేశమా నీ దేవుడెక్కడ? అక్రమాలు అవినీతి పెరిగిపోతూ రోజు రోజుకి ఆర్థిక స్థితి దిగజారిపోతూ అభివృద్ధి చెందుతున్న దేశంగా మిగిలిపోయిన దేశమా నీ దేవుడెక్కడ? దేశమా దేశమా ఇంతకీ నీ దేవుడెవరు? యోచించావా? గుర్తించావా నీ దేవుడెవరని? కొంతమంది వారి స్వార్థ ప్రయోజనాల కోసం నీకు కులాన్ని మతాన్ని అంటగట్టి నిన్ను అజ్ఞానంలోనికి త్రోసేశారు. ఆ అజ్ఞానాన్ని వీడు, సత్యాన్ని తెలుసుకో, మార్గంలో నడుచుకో, వెలుగులో జీవించు, రక్షణ పొందుకో. ఎవరి పోలికలో నువ్వు రూపొందించబడ్డావు, ఎవరి స్వరూపంలో నువ్వు నిర్మించబడ్డావు, ఎవరు ఈ సృష్టినంతటిని సృష్టించి నీ పాదాల క్రింద ఉంచారు. నువ్వు పాపమును పడినప్పుడు నీకు ప్రాయశ్చిత్తము చేసి నిత్య జీవంలో చేర్చిన ఆ దేవుణ్ణి చేరుకో. ఆ దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్.